వంగవీటి రాధాకృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. వంగవీటి విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వంగవీటి రాధాకు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్టయితే టీడీపీ నేత వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా పేరు వంగవీటి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ స్వల్ప ఆరోగ్యానికి తేడా రావడంతో ఈరోజు తెల్లవారుజామున హెల్త్ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ఛాతీ నొప్పి రావడంతో కూడా ఆయన్ని అమ్మడే చికిత్స కోసం ఒకటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్ అయితే వంగవీటి రాధా ఉన్నటువంటి పరిస్థితి. రాధా విషయం ఎటువంటి ఇబ్బంది లేదు. రాధాకి గ్యాస్ నొప్పి లాగా రావడం, దానికి సంబంధించి కొంచెం లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏదేమైనప్పటికీ కూడా 48 గంటలు వైద్య పరీక్షలు వైద్యుల ఆధ్వర్యంలో ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్పడంతో రేపు సాయంత్రానికి వంగవీటి రాధాని డిశ్చార్జ్ కూడా చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు ఉదయం అంటే తెల్లవారుజామున 4-4:30 ప్రాంతాల్లో ఛాతీలో నొప్పిలాగా రావడం, ఛాతీ నొప్పి అంటే మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు కూడా వచ్చేటటువంటి నొప్పి అంటూ కూడా అక్కడ సన్నిహితులు చెప్తున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంగవీటి అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆందోళన చెందుతున్న క్రమంలోనే ఎవరు కూడా ఆందోళన చెందదంటూ కూడా ఆ సన్నిహితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే అంటే రేపే ఆయన డిశ్చార్జ్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దంటూ కూడా అటు ప్రజలకి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, అయితే ఈ విషయంలో డాక్టర్లు ఇది గుండెపోటు కాదు అన్న దాని మీద క్లారిటీ ఇచ్చారా, లేకపోతే ఇంకా ఫర్దర్ టెస్ట్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయా? మనం చూసుకున్నట్లయితే ఇది హార్ట్ అటాక్ కింద వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఆయనకి ఛాతీలో నొప్పి రావడం వల్ల అది హార్ట్ అటాక్ గా మనం భావించవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, అక్కడ వైద్యులు పరీక్షలు చేసి రేపు వారికి కూడా ఉంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అది హార్ట్ కి సంబంధించిందా లేక ఏంటనేది పరీక్షలు అయితే చేశారు. అది గ్యాస్ నొప్పిగా మాత్రమే ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని మాత్రం అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ.